అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి వేరే, 260 బ్యాచ్, బటర్ఫ్లై టీమ్. టుడే సెషన్ స్టోరీ టెల్లింగ్. స్పీకర్ శ్రీరామ్ సార్. సార్, నేను స్టోరీ అంటే ఏదో నార్మల్గా ఏదో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలాగ ఒకే స్టోరీని కంటిన్యూ చేస్తారని అనుకున్నాను. బట్ నా ఆలోచనలకి ఏ రకంగానూ అంచనా వేయలేనంత ఇదిగా మీరు ఏదో 30 సెకండ్స్ 20 సెకండ్స్ 1 మినిట్ లోపలే స్టోరీస్ని చెప్పి కంప్లీట్ చేయడం అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రఫ్గా నోట్ చేసుకుంటేనే మీరు చెప్పే పాయింట్లు, ఒక స్టోరీ ఎలా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగింపు చేయాలి, ఎలా ముగింపు చేయాలి అని చెప్పేసి దాని గురించిన నేను రఫ్గా పాయింట్ నోట్ చేసుకుంటే నేను మినిమం 49 49 పాయింట్స్ అయ్యింది అసలు అయితే విన్నా. అలాంటిది ఇంకా మీరు పూర్తిగా చెప్పింటే, ఎందుకంటే చెప్పే విధానంలో అంత స్పీడ్గా రాయలేము కదా. సో నాకైతే కానీ ఇదే అనిపించింది. ఎన్ని స్టోరీస్ చెప్పారంటే మీరు దాదాపుగా 1.5 అవర్ పైన మీరు సెషన్ చేశారు. నిమిషానికి ఒక్కొక్క చోట 2 స్టోరీస్ కూడా మీరు కంప్లీట్ చేశారు. ఆ స్టోరీస్ చెప్పడం కాదు, స్టోరీస్లో ఎన్ని కోణాలు ఉన్నాయో ఆ కోణాల్లో నుంచి ఎలా దర్శించాలి అని అనేసానని మా మెదళ్ళకి మీరు మేత పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో మాకు ఎక్కడో ఒక చోట ఆలోచన రేకెత్తింప చేసే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము, ఒక క్లారిటీ ఇవ్వడము, దాన్ని మాకు అందచేసే విధంగా అందచేయడం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని క్యాచ్ చేస్తారు కదా. మా యొక్క స్థితిగతులను బట్టి మీరు మా యొక్క లెవెల్లోకి దిగి మీరు సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ని అందించే విధానము మాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నాకైతే అసలు ఇంకా అన్స్టాపబుల్గా అనిపించేసింది. ఈ ఈ ఈ రోజుకి సెషన్స్ అనేటివి నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక చిన్న పాప గురించి మీరు చెప్పారు. ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. వేరే ఒక వ్యక్తి వచ్చి, పాప నీ ఆరోగ్యం ఇదవుతుంది కదా, మరి ఐస్ క్రీమ్ తినకూడదు అని అనేసానంటే, మా నాన్నమ్మ 105 ఏళ్ళు బతికింది అని అనేసాను చెప్తుంది అని అనేసాను. అక్కడ అవునా ఐస్ క్రీమ్ తినే బతికిందా అని అనేసానని అంటే, లేదు పక్కన వాళ్ళ విషయంలో తల దూర్చకపోవడం వలన అని అనేసానని. అక్కడ చెప్పిండేది మీరు ఆ రకంగా చెప్పారు. నాకు ఇంకొక కోణంలో నేను దీన్ని ఎలా దర్శించాలి అనేసి అని అనుకున్నప్పుడు, ఆ అమ్మాయి ఆ చిన్న వయసు ఆ పిల్లకి అంత ఎలా చెప్పాలి, అంతటి విఘ్నత ఎలా వచ్చింది, అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా వచ్చింది, అంత అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకోకుండా ఆ పిల్ల చెప్పే విధానం ఏదైతే ఉందో నిజంగా అక్కడ చాలా బాగా అనిపించింది. సార్ నిజంగా మీ సెషన్ని చెప్పాలనేసానంటే నాకు దాదాపుగా ఒక 1/2 అవర్ అన్నా పడుతుందేమో, కానీ ఇక్కడ టైం లిమిటేషన్ ఇచ్చారు. 2-3 మినిట్స్ అన్నారు. ఇప్పుడు దాదాపుగా 4 మినిట్స్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ సార్. మళ్ళీ ముగింపు కూడా అలాగే పలికారు. ఒక రాముడిని ఎలా చూస్తే ఏమవుతారు అని అనేసని ఒక రాముని యొక్క స్టోరీని తీసుకునేసి మీరు చెప్పిన విధానం అంతా కూడా చాలా చాలా చక్కగా ఉంది. మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. నిజంగా ఎస్పెషల్లీ నా తరఫున మరింతగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకే కాదు, హోల్ టీమ్, గంప నాగేశ్వర్ సార్ దగ్గర నుంచి, విశ్వశ్రీ మేడం దగ్గర నుంచి, మెంటర్సు, స్పీకర్సు, ఎవరెవరైతే ఉన్నారో మీ అందరికీ నిజంగా సహస్ర కోటి వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.